ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. బిందు సేద్యం వల్ల తక్కువ నీటి వనరులతో ఎక్కువ విస్తీర్ణం సాగు చేసుకోవచ్చు. నీటిని పొదుపు చేయడం వలన నీటి వనరులు పెరుగుతాయి. వ్యవసాయానికి అవసరమయ్యే ఎరువులను కూడా ఈ నీటిలో కలిపి పంపడం వలన పంట పెరుగుదలకు అనుగుణంగా పోషకాలు సామర్థ్యంగా వినియోగింపబడి పంట నాణ్యత, ఉత్పాదకత బావుంటుంది. ఇలాంటి ప్రయోజనాలున్న డ్రిప్ ఇరిగేషన్కి ఎలాంటి సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బిందు సేద్య పరికరాలు ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం పనిచేయడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ OSD టెక్నికల్ శ్రీ వెంకటేశ్వర్లు గారి ద్వారా సలహాలు, సూచనలు తెలుసుకుందాం. మన ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా బిందు సేద్యము మరియు తుంపర్ల సేద్యాన్ని మనం అమలుపరుస్తున్నాం. ముఖ్యంగా పండ్ల తోటలకు, కూరగాయలకు, వీటన్నిటికీ మనం బిందు సేద్యాన్ని అమలు చేస్తూ ఉన్నాం. బిందు సేద్యం ద్వారా ముఖ్యంగా నీరు ఆదా అవుతుంది. ఏదైతే మనకు 1 ఎకరాకు నీరు కావాలనో దాని ద్వారానే బిందు సేద్యం అమలుపరచడం ద్వారా 2 నుంచి 3 ఎకరాల వరకు నీరును వాడుకోవచ్చు. కూలీలు కూడా ఆదా అవుతాయి. ఎరువులు ఎఫిషియన్సీ పెరిగి ఎరువులను ఆదా చేసుకోవచ్చు. దిగుబడి పెరుగుతుంది. దిగుబడితో పాటు వాటి నాణ్యత పెరగడం ద్వారా రైతుకు అధిక ఆదాయం వస్తుంది. హెడ్ కంట్రోల్ యూనిట్, దీన్ని హైడ్రోసైక్లోన్ ఫిల్టర్ అంటాం. దీంట్లో ఎక్కడైతే బోర్లలో ఇసుక వస్తుందో ఆ ఇసుక వచ్చిన దగ్గర మనం ఈ హైడ్రోసైక్లోన్ ఫిల్టర్ని తప్పకుండా వాడాలి. దీంట్లో సెంట్రిఫ్యూగల్ యాక్షన్ ద్వారా దీంట్లో ఇసుక నీటి కంటే సాంద్రత ఎక్కువ కాబట్టి అది మన ఈ హైడ్రోసైక్లోన్ ఫిల్టర్ ద్వారా ఇసుక ఫిల్టర్ అవుతుంది. అదేవిధంగా మనకు శాండ్ ఫిల్టర్ కూడా ఉంది హెడ్ కంట్రోల్ యూనిట్లోనే. ఈ శాండ్ ఫిల్టర్లో ఏమిటంటే ఎక్కడైతే ఆల్గే కానీ మన ఫారం పాండ్ నుంచి నీళ్ళు వచ్చినప్పుడు తేలిక అంటే నీటిలో తేలే పదార్థాలను శాండ్ ఫిల్టర్ చేస్తుంది. సో ఈ హెడ్ కంట్రోల్ ద్వారా నీరు ఫిల్టర్ అయిన నీటిని మనకు ఈ హెడర్ అసెంబ్లీలోకి వస్తుంది. దీంట్లో ఇది వచ్చేసి ఎయిర్ రిలీజ్ వాల్వ్ అండి. ఈ ఎయిర్ రిలీజ్ వాల్వ్ వల్ల ముఖ్య ఉపయోగం ఏంటంటే మనకు మోటార్ను ఆన్ చేసినప్పుడు పైపుల్లో ఉండే గాలి ఈ ఎయిర్ రిలీజ్ వాల్వ్ ద్వారా బయటకు వస్తుంది. ఇది థ్రాటిల్ వాల్వ్ అంటారు. థ్రాటిల్ వాల్వ్, ఈ థ్రాటిల్ వాల్వ్లో ఇక్కడ రీడింగ్ కనిపిస్తూ ఉంది 25, 50, 75, 100 అని పర్సెంటేజ్. అంటే దీన్ని తిప్పడం ద్వారా ఎంత మనము ఈ థ్రాట్లింగ్ అంటాం. ఈ పైపును మనం క్లోజ్ చేసినప్పుడు ఏమైందంటే ప్రెషర్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. దీని ద్వారా మనము ఎరువులను ఈ నీళ్ళ ద్వారా పంపించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ స్క్రీన్ ఫిల్టర్ ద్వారా ఇసుక కంటే చిన్నవైన సిల్ట్ అంటాం, దాని 0.2 mm కంటే చిన్న రేణువులన్నీ కూడా దీంట్లో ఫిల్టర్ అయిపోతాయి. ఈ ఫిల్టర్ అయిన నీటిని మనకు ఈ పైపుల ద్వారా మనకు డ్రిప్పర్లోకి చేరుతాయి. డ్రిప్పర్లు ఎందుకంటే ఇవి సిల్ట్కిన డ్రిప్పర్ల ద్వారా పోయిందనుకోండి అవి త్వరగా క్లాగ్ అయిపోతాయి. అందుకని చెప్పేసి ఈ స్క్రీన్ ఫిల్టర్ అనేది చాలా ముఖ్యం మన హెడ్ కంట్రోల్ యూనిట్లో. దీన్ని ప్రతి ఒక్క సిస్టంలో కూడా కంపల్సరీ వాడతారు. దీంట్లో లోపల ఏంటంటే మనకు స్ట్రైనర్ ఉంటుంది, ఫిల్టరేషన్ యూనిట్. దాన్ని కొందరు రైతులు ఏం చేస్తున్నారంటే తీసేసి ఆపరేట్ చేస్తున్నారు. దాని ద్వారా ఏమైందంటే త్వరగా డ్రిప్పర్లు క్లాగ్ అయిపోతాయి. కాబట్టి దాన్ని తీసి ఆపరేట్ చేయకుండా దాన్ని ఉంచేస్తేనే మనకు ఫిల్టరేషన్ అనేది బాగా జరుగుతుంది. దాని ద్వారా మన సిస్టమ్ కూడా చాలా కాలం ఇబ్బంది లేకుండా పనిచేస్తుంది. మనకు ఈ హెడ్ కంట్రోల్ యూనిట్ తర్వాత మనకు ఉండేది వాటర్ క్యారియర్ సిస్టమ్. అంటే వాటర్ క్యారియర్ సిస్టంలో స్క్రీన్ ఫిల్టర్ తర్వాత మనకు మెయిన్ లైన్ ఉంటుంది. తర్వాత ఈ మెయిన్ లైన్ నుంచి కంట్రోల్ వాల్వ్స్ తర్వాత సబ్ మెయిన్స్ ఉంటాయి. ఈ మెయిన్ లైన్ నుంచి ఉండే నీళ్లను బట్టి 1 లేదంటే 2 ఒకటేసారి మనం వాల్వ్స్ ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ మెయిన్ లైన్ ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, ఈ సబ్ మెయిన్ నుంచి మనకు లేటరల్స్ వెళ్తాయి. ఈ స్పేసింగ్ అంటే 1 మీటర్ కానీ 1.2 కానీ రైతుకి ఏ పంటను వేసుకోవాలనుకుంటే పంట స్పేసింగ్ని బట్టి మన సబ్ మెయిన్ మీద ఈ లేటరల్స్ అనేది మనం అరేంజ్ చేస్తాం. ఈ సబ్ మెయిన్కు ఏదైతే సైజు ఉంటుందో ఆ విధంగానే కంట్రోల్ వాల్వ్ సైజు కూడా పెట్టుకొని లాస్ట్లో ఫ్లష్ వాల్వ్ అనేది బిగిస్తాం. అందుకని మన APMIPలో ఈ యూనియన్ టైప్ కంట్రోల్ వాల్వ్స్ అనేది మనం సప్లై చేస్తూ ఉన్నారు మన కంపెనీలు అందరూ. కాబట్టి ఈ యూనియన్ టైప్ కంట్రోల్ వాల్వ్ వాడడం ద్వారా మనకు సిస్టమ్ బాగా పనిచేస్తుంది. దీంట్లో 16 mm అని 12 mm 2 లేటరల్స్ ఉన్నాయి. ఆ 2 లేటరల్స్ ఇప్పుడు ఇది 12 mm, ఇది 16 mm. ఈ 12 mm లేటరల్ కెపాసిటీ వచ్చేసి 250 లీటర్లు క్యారింగ్ కెపాసిటీ. అదే 16 mm వచ్చేసి 350 నుంచి 400 లీటర్ల క్యారింగ్ కెపాసిటీ ఉంటుంది. ఈ పండ్ల తోటల కన్నిటికి కూడా ప్లెయిన్ లేటర్లు వాడేసి ఈ ప్లెయిన్ లేటర్ల మీద మనము డ్రిప్పర్లు మొక్కల స్పేసింగ్ని బట్టి మనం డ్రిప్పర్ను కుచ్చుతాం. ఒక్కొక్క మొక్కకు 4 డ్రిప్పర్లు ఇస్తాం.
ఆ డ్రిప్పర్ డిశ్చార్జి 8 లీటర్లు, గంటకు 8 లీటర్లు ఉంటుందన్నమాట. ఈ లీటర్ల మీద ముఖ్యంగా మన రైతులకు గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి లీటర్ల మీద కూడా కంపెనీ పేరు, దానికి స్పెసిఫికేషన్ అంటే 16mm 12mm అని దాని మీద మార్క్ చేసి ఉంటుంది, ISI మార్క్ ఉంటుంది, బ్యాచ్ నెంబర్ ఉంటుంది, మేడ్ ఫర్ APMI పైన ప్రింటింగ్ కూడా ఉంటుందండి. కాబట్టి ప్రతి లీటర్లు కూడా రైతు తీసుకునేటప్పుడు, కంపెనీ సప్లై చేసేటప్పుడు ఇవన్నీ మార్కింగ్ ఉందా లేదనేది చూసుకోవాలి. డ్రిప్ ఇరిగేషన్ వాడకం అవసరం ఉన్నా లేకపోయినా అన్ని కాలాలలో జాగ్రత్తగా చూసుకోవాలి. రోజుకు కనీసం అరగంట సేపైనా మోటార్ ఆన్ చేసి ఈ పైపుల గుండా నీరు పంపిస్తే డ్రిప్పర్లు క్లాగ్ అవ్వకుండా ఉంటాయి. అలాగే లాటరల్స్, ఎండ్ క్యాప్స్ ను విప్పి ఎక్కువ నీటి ఒత్తిడిని అంటే ప్రెషర్ను ఉపయోగించి పూర్తిగా శుభ్రపరచాలి. ప్రధాన డ్రిప్ యూనిట్, హెడ్ కంట్రోల్ యూనిట్ దగ్గర ఉండే హైడ్రోసైక్లోన్ ఫిల్టర్, మీడియా, గ్రావెల్ ఫిల్టర్, స్క్రీన్ ఫిల్టర్లను ప్రతి 7 రోజులకొకసారి శుభ్రం చేసుకోవాలి. హైడ్రోసైక్లోన్ ఫిల్టర్ మనం ఉపయోగించే నీటి వనరు బోరుబావి అయితే అందులో నుండి వచ్చే నీటిలో ఇసుక రేణువులు ఉంటే వాటిని వేరు చేయుటకు హైడ్రోసైక్లోన్ ఫిల్టర్ను వాడతారు. ఇది అతి సులభంగా నీటిలోని ఇసుక రేణువులను వడకడుతుంది. ఈ ఫిల్టర్ వినియోగం మరియు శుభ్రం చేయడం చాలా సులభం. గరాటు ఆకారంలో ఉండే ప్లాస్టిక్ బాడీ కలిగి ఉండి కింది భాగంలో ఒక ట్యాంక్ జత చేయబడి ఉంటుంది. హైడ్రోసైక్లోన్ ఫిల్టర్లో వడగట్టబడిన ఇసుక రేణువులు మరియు ఇతర ఘన పదార్థాలు కింద ఉన్న ట్యాంకులో చేరతాయి. ట్యాంక్ డ్రైన్ వాల్వ్ విప్పి నీరు విడుదల చేసి ట్యాంక్ గాస్కెట్ విప్పి మూత తీసి కింది ఛాంబర్లో పేరుకుపోయిన గ్రావెల్ లేదా ఇసుక రేణువులను శుభ్రం చేసి యథాతథంగా కవర్ గ్యాస్కెట్తో ఫిల్టర్ను అమర్చాలి. నీటి వనరు బావి, ఫామ్ పాండ్ అయితే ఆ నీటిలో నాచు మరియు నీటిలో తేలే ఇతర వ్యర్థ పదార్థాలు ఉంటాయి. వీటిని వేరు చేయడానికి వారానికొకసారైనా ఈ ఫిల్టర్ని శుభ్రం చేయవలసి ఉంటుంది. నీరు లోపలకు బయటకు పోవు మార్గ మధ్య నీటి ఒత్తిడి ఎక్కువ ఉన్నట్లయితే ఫిల్టర్ను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. గ్రావెల్ ఫిల్టర్ను బ్యాక్ ఫ్లషింగ్ విధానం ద్వారా శుభ్రం చేయవచ్చు. నీటి డ్రైన్ వాల్వ్ని విప్పి నీటి పారుదల దిశను వెనుకకు మరల్చడం ద్వారా బ్యాక్ ఫ్లషింగ్ చేయవచ్చు. ఈ ఫిల్టర్ ద్వారా నీటిని పంపినప్పుడు ఆ నీటిలో ఉండే నాచు మరియు నీటిలో తేలే ఇతర పదార్థాలు వడపోయబడతాయి. స్క్రీన్ ఫిల్టర్ మట్టి, చిన్న రేణువుల లాంటి వ్యర్థ పదార్థాలు స్క్రీన్కు అడ్డం పడి వడపోత సామర్థ్యం తగ్గుతుంది. ఇతర ఫిల్టర్ వలె ఈ ఫిల్టర్ని కూడా వారానికొకసారి శుభ్రం చెయ్యాలి. సిస్టమ్ని ఆపి హ్యాండిల్ వదులు చేసి ఫిల్టర్ యొక్క పై కవర్ తెరవాలి. ఫిల్టర్ నుండి స్క్రీన్ను బయటకు తీసి ఒత్తిడితో నీటిని ఫిల్టర్ మెష్ పైకి పంపడం ద్వారా మెష్ను శుభ్రం చేయవచ్చు మరియు మెష్ రంధ్రాలను మృదువైన బ్రష్తో శుభ్రం చేసి యథాతథంగా బిగించాలి. ఈ ఫిల్టర్ 100 నుండి 125 మైక్రాన్ల కంటే ఎక్కువ పరిమాణం గల పదార్థాలను వడకడుతుంది. ప్రెషర్ గేజ్ నీటిపారుదల వ్యవస్థ నియంత్రణలో ప్రెషర్ గేజ్ అనేది ఒక ముఖ్యమైన పరికరం. ఇందులో 0 నుండి 7 వరకు రీడింగ్ ఉంటుంది. ఈ ప్రెషర్ గేజ్ పనితీరు మనం గమనిస్తే నీటి ఒత్తిడిని 1.5 నుండి 2.0 బార్ మధ్య ఉండునట్లు నియంత్రించవచ్చు. తద్వారా అన్ని డ్రిప్పర్ల నుండి సమానంగా నీరు మొక్కలకు అందుతుంది. నీటి ఒత్తిడి తక్కువగా ఉన్నట్లు ప్రెషర్ గేజ్లో కనపడినా కంట్రోల్ వాల్వ్ను మూయడం ద్వారా 1.5 బార్ ఒత్తిడి ఉండేటట్లు నియంత్రించవచ్చు. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుని డ్రిప్ ఇరిగేషన్ను నిర్వహించుకుంటే డ్రిప్ ఎక్కువ కాలం పనిచేయడమే కాకుండా నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. చూశారుగా, బిందు సేద్యం వలన కలుపు, వ్యాధులు, చీడపీడల సమస్య ఉండదు. కూలీలు, సమయం మరియు విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది. ఎత్తుపల్లాలలో కూడా సులభంగా వ్యవసాయం చేయవచ్చు. ఇలాంటి ఆధునిక ప్రయోజనాలున్న బిందు సేద్యం ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులకు ఎంతో అవసరం. బిందు సేద్యం ఏర్పాటు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా SC/ST రైతులకు 100%, సన్నా చిన్నకారు రైతులకు 90%, మధ్యస్థ రైతులకు 70%, అలాగే పెద్ద రైతులకు 50% వరకు రాయితీ ఇస్తోంది. ప్రతి రైతు తనకున్న భూమిలో తప్పనిసరిగా బిందు సేద్యం ఏర్పాటు చేసుకోండి. వ్యవసాయ ఖర్చులు తగ్గించుకోండి. నాణ్యత గల అధిక దిగుబడిని పెంచుకోండి. ఆర్థికంగా లాభాలు పొందండి.